బెంగాలీ రెసిపీ సుక్తో కచ్చా పప్పాయ్, కరేలా, డ్రమ్ స్టిక్, బెంగన్, పొటాటో. ముందు మనం ఇలా సన్నగా కట్ చేసుకొని కరేలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు, ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో తేజ్పత్తా, కలోంజీ, కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను, కొంచెం తక్కువ ఉన్నదని. మస్టర్డ్ ఆయిల్, మనం మిక్సీ కొట్టుకున్న దాల్చిన చెక్క, ఇలైచి, లవంగ్, తేజ్పత్తా, దాల్చిన చెక్క ఈ పొడిని వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత, కలంజీ కొంచెం వేగిన తర్వాత ఈ మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో, పప్పాయ్, కచ్చా పప్పాయ్, బెంగన్, డ్రమ్ స్టిక్ ఇవన్నీ వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మసాలా ఇంకేమీ లేదు. మిరప్పొడి, పచ్చిమిర్చి ఏం వేసుకోరు దీంట్లో, స్పైసీ ఏం లేదు. ఓన్లీ చక్కెర, ధనియాల పొడి, అవి. సింపుల్ రెసిపీ, రైస్ అన్నంలోకి చాలా బాగుంటుంది. కొద్దిగా నీళ్ళు వేసుకొని మూత పెట్టి ఉడకనిచ్చుకోవాలి. ఇలా బాయిల్ అయింది చూడండి. ఇప్పుడు మనం కొద్దిగా 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చక్కెర, కొంచెం స్వీట్నెస్ ఉంటుంది. ఓన్లీ స్వీట్ డిష్. ఈ వడియాలు, దాంట్లో కావాల్సిన వడియాలు. వడియాలు అంటే మనం పెసరపప్పు నానబెట్టుకొని మిక్సీ కొట్టి ఎండలో ఎండబెట్టుకుంటారు. ఇవి మనం ఏ కూరలైనా వేసుకుంటారు. కొంచెం మస్టర్డ్ ఆయిల్లో ఫ్రై చేసి కూరలో వేసుకుంటారు. ఇంతే సింపుల్ రెసిపీ.